మత ఛాందసవాద పార్టీ అయిన బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే ప్రసక్తే ఉండదన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అడ్డుగోలుగా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కులాలు మతాల పేరుతో ప్రజల నడుము చిచ్చుపెట్టే బీజేపీకి సెక్యులర్ పార్టీ అయిన బీఆర్ఎస్కు పొత్తి కుదరదని తేల్చి చెప్పారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికాంత్ మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. రవికాంత్, అప్డేట్స్ అండి. బీజేపీ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఘాటుగా స్పందించారు. ఒక చెంపపెట్టు సమాధానం కూడా ఆయన వ్యాఖ్యల ద్వారా మనం చూశాము. బీజేపీ ఒక మత ఛాందసవాద పార్టీ, ఒక మతాన్ని అంటిపెట్టుకున్న పార్టీ. అలాంటి పార్టీతో బీఆర్ఎస్ పొత్తు ఉండదనే ఒక స్పష్టమైన అంశాన్ని ఇవాళ తెర మీదకి ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడాన్ని కూడా ఆయన ఖండించిన సందర్భాన్ని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అనవసర ప్రేలాపనలు చేస్తే ఊరుకోబోమని చెప్పిన హెచ్చరిక కూడా మనం చూసాము. శాసనసభ జరిగిన ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కని బీజేపీతో మాకు పొత్తేంటని ఒక అంశాన్ని కూడా ఆయన చెప్పిన నేపథ్యం మనం చూస్తున్నాము. అదే విధంగా చిన్న చిన్న పార్టీలను కలుపుకొని పొత్తు పెట్టుకునే దౌర్భాగ్య స్థితికి ఇవాళ బీజేపీ దిగజారిందనే అంశాన్ని కూడా ఆయన లేవనెత్తిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటు ఇవాళ కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీలతో తెలంగాణకు ఒరిగేది ఏం లేదు. తెలంగాణ అస్తిత్వాన్ని కావచ్చు, తెలంగాణ హక్కులను కాపాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అనే ఒక స్పష్టమైన అంశాన్ని కూడా ఆయన చెప్పిన సందర్భాన్ని మనం చూసాము. ఇటీవల కాలంలో మనం చూసుకోవచ్చు, గోదావరి జలాలకు కావచ్చు, కృష్ణా జలాలకు సంబంధించిన అంశానికి సంబంధించిన ఇవన్నీ తెర మీదకి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ హక్కులు మరొకసారి తెర మీదకి వచ్చిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే జాతీయ పార్టీలు ఏవి కూడా తెలంగాణకు అన్యాయం చేస్తాయి తప్పితే ఒక బీఆర్ఎస్ మినహా ఏ పార్టీ తెలంగాణకు న్యాయం చేయదనే అంశాన్ని కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆయన చెప్పిన నేపథ్యాన్ని మనం చూస్తున్నాము. ముఖ్యంగా బీఆర్ఎస్ తో బీజేపీకి ఎట్టి పరిస్థితిలో పొత్తు ఉండదన్న నేపథ్యం కూడా మనం చూసిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. మతాలు, కులాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయ పగ్బం కట్టుకునే పార్టీ బీజేపీ అని చెప్పిన నేపథ్యాన్ని మనం చూసాము. ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ బీజేపీ రాజకీయ పబ్బం కట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటది. వాళ్ళ మణిపూర్ చూసినా ఇతర ఏ రాష్ట్రంలో చూసినా కానీ అంశాలకు అనుగుణ అక్కడ మతాలు కావచ్చు, కులాలు కావచ్చు, అక్కడ చిచ్చు పెట్టడం ద్వారా తాము లబ్ధి పొందే అంశాలను గత 10 ఏళ్లలో అన్ని ప్రజాస్వామ్యవాదులందరూ గమనిస్తున్న సందర్భాన్ని కూడా ఆయన లేవనెత్తిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. ఇష్టం వచ్చినట్లు బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం సహించేది లేదని చెబుతూనే బీఆర్ఎస్తో బీజేపీతో బీఆర్ఎస్ ఎటువంటి పొత్తు ఉండదనే ఒక స్పష్టమైన అంశాన్ని కూడా ఆయన చెప్పిన నేపథ్యాన్ని మనం చూస్తున్నాము. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ రవికాంత్.